రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అంతోంది. సీఎం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు వెంటనే సమావేశానికి రావాల్సిందిగా ఆయన కబురు పంపారు. తునిలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కాపు ఐక్య గర్జన ఒక్కసారిగా అనూహ్యం మలుపు తిరిగింది. ఒక్కసారిగా ఇది రాస్తారోకో, రైల్ రోకో వరకు వెళ్ళింది. ఆందోళనకారులు రైలుకు నిప్పు పెట్టారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సీఎం వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులు సమావేశానికి రావాల్సిందిగా ఆయన కబురు పంపారు. అదే సమయంలో ఉన్నతాధికారులు కూడా హాజరు కావాలని ఆదేశం జారీ చేశారు. పూర్తి సమాచారంతో మా కరెస్పాండెంట్ సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, వెంటనే సీఎం స్పందించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ రకంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారని మనం అనుకోవచ్చు? ఈశ్వర్, ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. సీఎం చంద్రబాబు కాసేపట్లో విజయవాడలోని క్యాంపు కార్యాలయం కూడా చేరుకోబోతున్నారు. వాస్తవానికి కాపు ఐక్య గర్జన ఈ టర్న్ తీసుకుంటుందని, ఊహించిన మలుపు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా అంచనా వేయలేకపోయి ఒక్కసారిగా లక్షలాది మంది హాజరు కావడమే కాకుండా ఇంతమంది పెద్ద ఎత్తున రైలు రోకో, రాస్తా రోకోకి పాల్గొంటారని దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల నుండి కూడా మొత్తం నేషనల్ హైవే ఏదైతే ఉందో చెన్నై టు కలకత్తా నేషనల్ హైవే పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్డు మొత్తం కూడా జనంతో నిండిపోయింది. వాహనాల్లో రాకపోక నిలిచిపోయి ఇటువైపు రైలు రోకో వలన అక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ దాదాపుగా ఆందోళనకారులు ఒక 5 బోగీలను తగలబెట్టిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుండి రత్నాచల్ అక్కడ నిలిచిపోవడమే కాకుండా విశాఖపట్నం నుండి విజయవాడ మార్గంలో వెళ్లే అన్ని రైళ్లు కూడా నిలిచిపోయి, ప్రధానంగా రెగ్యులర్ గా వెళ్లే రైళ్లు గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్ కూడా నిలిచిపోయి అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులంతా కూడా ఒక దశలో విధ్వంసానికి దిగడం నేపథ్యం పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇచ్చి తీరాల్సిందే. కాపులను బీసీల్లో చేర్చుతున్నట్టు జీవోలు ఇవ్వాలి. అంతేకాకుండా 1000 కోట్లు ఏదైతే సంక్షేమ నిధులు ఏర్పాటు చేస్తుందో దానికి సంబంధించి జీవోలు ఇచ్చి తీరాల్సిందని ఒక 2 ప్రధానమైన జీవోల కోసం ఆందోళన చేసిన నేపథ్యంలో ఆ ఏపీ సీఎం చంద్రబాబుకి ఒక్కసారి ఉలికిపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో ఉన్న హోంమంత్రి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా మరో 2 మంత్రులు గంటా శ్రీనివాస్, అదేవిధంగా నారాయణ ఉన్నారు. వీళ్ళు కూడా ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మన హోంమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రస్తుతం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న అధికారులు ఎవరైతే విజయవాడలో అందుబాటులో ఉన్న పోలీసు అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన అధికారులను కూడా, ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన అధికారులు కూడా రమ్మని చెప్పారు. ఓవైపు రైల్వే అధికారులతో కూడా సంప్రదింపులు జరుగుతాయి. ఎందుకంటే రైళ్లు రాకపోకలు యథావిధిగా కొనసాగించాల్సిందితో పాటు అక్కడున్న ముందే రష్ క్లియర్ చేయాలంటే అక్కడ ఆర్పీఎఫ్ సహాయం కూడా అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు డీజీపీ కూడా తునికి చేరుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు పోలీసు బలగాలను ఏదైతే ఐక్య గర్జన దానికి సుమారుగా 2000 మంది పోలీసులు అక్కడ అందుబాటులో ఉంచినప్పటికీ కూడా దాదాపుగా 2 నుండి 3 లక్షల మంది వరకు అక్కడ ఆందోళనకారులు అటెండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఊహించిన రీతిలో పోలీసుల అంచనాలు, ఇంటెలిజెన్స్ విభాగం అంచనాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేసే విధంగా అక్కడ జనం అటెండ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు అంత రద్దీని నియంత్రించడం అక్కడున్న 2000 మంది పోలీసులు సాధ్యం కాదు కనుక విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పోలీసు బలగాలు మోహరిస్తున్నారు. అటు దగ్గర విజయవాడ దగ్గర ఉన్న పోలీసు బలగాలు కూడా మోహరిస్తున్నారు. సీఎం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ముందుగా ఆందోళన విరమింపజేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారు? అయితే ప్రకటన చేస్తారా? దీనికి సంబంధించి ఆమె రిజర్వేషన్ బీసీలు చేర్చడానికి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారా? లేదంటే పోలీసు బలగాలు వినియోగించి పూర్తిగా అక్కడ ఉన్న ఆందోళన నియంత్రించే ప్రయత్నం చేస్తారన్నది ఇక సీఎం సమావేశం తర్వాత నిర్ణయం జరగబోతుంది. రైట్ సతీష్, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి. రైట్, మనం ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది పరిస్థితి అయితే చేయి దాటిపోయింది. హింసాత్మకంగా మారుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్, మీరు చెప్పినట్టుగా ఇంటెలిజెన్స్ కూడా ఊహకందని విధంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అక్కడ తక్షణం శాంతియుత వాతావరణం నెలకొల్పే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దిశగా ఏ రకమైన చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది?